ఆగు ఆగమన్నానా ఏ పడిపోతాను మెల్లగా లక్ష్మమ్మ ఫ్లవర్ వాస్ పగిలిపోయింది ఎవరికైనా గుచ్చుకుంటేమో త్వరగా వచ్చి క్లీన్ చేయి లక్ష్మమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అయ్యో అత్తయ్య ఆగండి ఆగండి అయ్యో అయ్యో అత్తయ్య చెప్తూనే ఉన్నాను కదా ఏం జరిగింది రాధా? చెల్లెళ్ళిద్దరు ఆడుకుంటుండగా చిన్న చెల్లి చేయి తగిలి ఫ్లవర్ వాస్ కింద పడిపోయిందమ్మా గాజు పెంకులు ఎవరికి గుచ్చుకోకుండా నేను క్లీన్ చేద్దాం అనుకునే లోపే అత్తయ్య వచ్చి గాజు పెంకుల మీద కాలు వేసింది గుచ్చుకుందన్న కోపంతో చిన్న పిల్ల మీద చేయి చేసుకోవడం ఏంటి అత్తయ్య? తప్పు చేసింది కాబట్టే కొట్టాను. జరిగింది తప్పు కాదు పొరపాటు. రెండిటికి తేడా తెలీదా మీకు? ఏంటి నీ చెల్లిని సమర్థిస్తున్నావా నన్ను ప్రశ్నిస్తున్నావా? పిల్లల మీద చేయి చేసుకోవడం తప్పు అని చెప్తున్నాను. చిన్న పిల్లలు కావాలని తప్పు చేయరు, తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తుంటారు. పెద్దవాళ్లుగా వాళ్ళని ఆపి సరిదిద్దాలి, మళ్ళీ చెయ్యొద్దని అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పినా వినకపోతే మందలించాలి, అంతేకాని బుద్ధి లేకుండా కొట్టడం ఏంటి? ఏమన్నావు? నాకు బుద్ధి లేదంటావా? బుద్ధున్న వారైతే పిల్లల్ని కొట్టేవారే కాదు. ఇంతవరకు నా పిల్లల్ని నేనే చేయి చేసుకోలేదు, మీరెవరు వాళ్ళని కొట్టడానికి? నేనెవరినో నీకు తెలీదా? నీకన్నా పెద్దదాన్ని, నీకు అత్తయ్యని. అత్తగారికి గాజు పెంకు గుచ్చుకుంటే రక్తం వచ్చిందే అన్న బాధ గాని ఆలోచన గాని లేకుండా మాట్లాడుతున్నావంటే నేనంటే అసలు నీకు గౌరవం లేదన్నమాట. నేను మాట్లాడుతున్నది పెద్దరికాల గురించి, గౌరవ మర్యాదల గురించి కాదు. పిల్లల్ని కొట్టడం తప్పని తెలీదా అని అడుగుతున్నాను. నీకు చెప్పాల్సిన అవసరం గాని నీతో చెప్పించుకోవాల్సిన అవసరం గాని నాకు లేదు. ఏ దివ్య ఆగు. అసలు నిన్ను కాదు. దివ్య ఆగమన్నానా? ఆగవే దివ్య అత్తయ్య